ఎంత ఖర్చు వస్తుంది? మొత్తం 50 పోయి దప్పుతుంది, ఆ సందర్భం దప్పుతుంది. చెప్తాను మీరు స్థలం కలిసి చెప్తున్నా అలా ఆటోలో ఇట్లు పెట్టుకోవాలి. ఇక్కడికి ఇదంతా ఎందుకు ఈ స్థలం ఎవడు పెట్టుకుంటే కింద మీకు ఎందుకు స్థలం అక్కర్లేదు. మీద పిల్లల మీద వేస్తారు, గిబ్బి మీద వేస్తారా? ఎవడో చెప్పినోడు అది పనికిరాని పనులు చేసి పైసలు పాటు చేస్తారు. ఎవరిది ఇల్లు ఎవరిది? ఇది ఎందుకు నన్ను పైసలు పాటు చేస్తావు? లేదు పైసలు పాడు చేస్తారు, గిబ్బి పాడు రోగం. అనుమానం సార్ కట్టనే కడుతున్నాం సగం సగం. అదే ఇది ఎంత కట్ట, 5 లక్షల రూపాయలు కట్టదు. మన త్రాగునీటి సమస్య ఉండకూడదు శాశ్వతంగా. ఇలా భగీరథ నడతూ నడతలేదు. మన గతంలో మన దేశం పెద్ద రత్నాకరావు గారు ఉండగా ఇక్కడ సిపిడబ్ల్యూ స్కీమ్ ప్రతిపాదించి రామాజపేటకి నీటిని ఏదైతుందో రాయగలు పట్టుకొచ్చి రాయగలు శుద్ధి చేసి రాయగలు పట్టణంతో పాటుగా ఈ మండలానికి అంతటికీ నీరు అందింపజేసే విధంగా వీళ్ళ కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ సామూహిక మంచినీటి పథకాన్ని ఏదైతుందో రూపొందించి నిర్మాణం చేసిండ. టీఆర్ఎస్ వచ్చాక దాన్ని అమలు చేయక నిలిపేసి ఉంటాను. ఇవాళ నేను ఓడిపోతే ఓడిపోయినావా, నా అదృష్టం లేదు, మీ శ్రమ ఫలితం దక్కలేదు. కానీ నేను ఏదైతుందో ప్రజా సౌకర్యాన్ని విస్మరించలేదు. మీరు ఆనా నిర్మాణం పూర్తి చేసుకుని మధ్యలో అయిపోయిన సిపిడబ్ల్యూ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాన్ని పునః ప్రారంభం చేయడానికి 5 కోట్ల నిధులు మంజూరు చేసి ఇప్పుడు రేపు మీకు ఈ వేసవిలో ఫిబ్రవరి లోపల ఏదైతుందో మీకు నీళ్ళు తాగిస్తాను. నీ భగీరథ వచ్చినా రాకున్నా, భగీరథ వచ్చినా రాకున్నా ఉన్న బావులతోడు ఫిల్టర్ పెడుతూ రక్షిత మంచి నీరు ఏదైతుందో మీకు ఈ వేసవిలో నీళ్ళు తాగించే ఒక బాధ్యత నేను 5 కోట్లు ఆల్రెడీ మంజూరు చేశాను. మా రాజిరెడ్డి నా రైతు సోదరులు ఏదైతుందో కుమ్మరిపల్లి ఊటానికి ఆట కావాలని నంబర్ కావాలని మొత్తం వచ్చింది. అప్పుడు పట్టుకపోయి ఏదైతే వెంటనే ఇంకా 3 కోట్ల 4 కోట్ల 3 కోట్ల 80 లక్షల మంది పని చేద్దామంటే చిత్తశుద్ధి ఉండాలి, సంకల్పం ఉండాలి. ఏమనంటే నా అభివృద్ధి ఏంద్ర నీ అభివృద్ధి, నీ అభివృద్ధిని చేపలుకోలేదు. అభివృద్ధి ఎమ్మెల్యే అభివృద్ధి ఏం కదా ఏడవబడుతుంది. ఆయన చేపలు కూడా అభివృద్ధి, ఆయన అభివృద్ధి కావాలి, చేపి నిండాలి. ప్రజల సంక్షేమం అక్కర్లేదు ఆయన నీకు. నేనంటున్నా కాంగ్రెస్ పార్టీకి అధికారం కావాలి, కానీ మా బాధ్యత ప్రజాసేవ అని చెప్పాడు. మా బాధ్యత ప్రజాసేవ అని చెప్పాడు. రాజకీయ మండలం, రాజకీయ మున్సిపాలిటీని జగిత్యాల జిల్లాలో ఒక ఆదర్శవంతమైన మండలంగా మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి అక్కడ పత్రులు మరొకరాలు గుర్తుందమ్మా. అమ్మాయి అందరూ కూడా ఉంటారు, నాకు నువ్వు కూడా ఉంటుంది అనుకుంటా. పద్మశాలి సంఘం దగ్గర మీటింగ్
అందులో 1000 రూపాయలు పెన్షన్ ఉంది. నేను చెప్పా ప్రభుత్వ ఉద్యోగస్తులకు 5 సంవత్సరాల మొదలు పిఆర్సీ పే రివిజన్ కమిషన్ ఏదైతుందో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వాళ్ళ మిగతా బడ్జెట్ సవరణ చేయడం జరుగుతుంది. మరి గరీబులకు ఇచ్చే పెన్షన్ కూడా 5 ఏళ్ళ మొదలు పెంచద్దా అని చెప్పని నేనేమన్నా 1000 రూపాయలు కూడా 2000 చేయాలని చెప్పని తెరవి తెచ్చింది మనం ఆ మాట్లాడుతుంది మార్కెట్ టెంపుల్ దగ్గర కాంతలో ప్రమాణ స్వీకారం అంటే మనిషికి ఆలోచన ఉండాలి తల్లి. ఆలోచన ఉంటుంది. నేను ఇవాళ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2004 చేయాలని సంకల్పిస్తుంది. కొంత ఆర్థిక ఇబ్బంది ఉండడంతో ఏదైతుందో 4000 అమలు చేయడం కొంత జాగ్రత్త అవుతుంది. మీరు ఆలోచన చేయలేదు పెన్షన్ పెంచాలని. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మన ఆలోచన. నేనేమన్నా మీకు ఉగాది లోపల తల్లి అర్హత కలిగి ఉన్నటువంటి ఒక పెన్షన్ హోల్డర్స్ ఎవరైనా కానీ అవ్వ వాళ్ళు వృద్ధులే కానీ వితంతులే కానీ మా బీడీ కార్మికురాలే కానీ అవ్వ మనలో బీడీ కార్మికురాలు ఎక్కువ ఉంటారు. ప్రేమిపై 2014 వరకు ఎవరైతే పిఎఫ్ కట్ అయిందో వాళ్ళకి మాత్రం పెన్షన్ వస్తుంది. 2014 తర్వాత పిఎఫ్ కట్ అయిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది. నువ్వు 4000 ఒక అంశం అది పక్కన పెట్టు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నది. ఇప్పుడు అమలవుతున్న 2000 మాత్రమే ఏదైతున్నదో అర్హత కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికి కూడా వాళ్ళు వితంతులు కానీ ఒంటరి మహిళలు కానీ వృద్ధులు కానీ బీడీ కార్మికురాలు కానీ అందరికీ ఏదైతుందో రేపు ఉగాది నాటికి ఆ 2000 రూపాయల పెన్షన్ మంజూరు చేయించే ఒక బాధ్యత సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ రాజశేఖర ఆదర్శుడమ్మా. 2004 నుండి 9 వరకు ఆయన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినా శాసనసభ్యులు ఉన్నాడమ్మా. నన్ను వారు ఏ కార్యక్రమం అమలు చేసినా శాచ్యురేషన్ బాధ్యతలకు అమలు చేసిన శాచ్యురేషన్ బాధ్యత అర్హత గల వారికి అందరూ మన రేషన్ కార్డు అర్హత గల వారికి అందరూ ఇచ్చినామమ్మా. శాచ్యురేషన్ మోడ్ నేను నిత్యావసర వస్తువులు సన్న బియ్యం అర్హత కానీ కూడా అందరికి ఇస్తుంది. రేపు పెన్షన్లు కూడా అది ఒంటరి మహిళే కానీ వితంతే కానీ వృద్ధురాలే కానీ బీడీ కార్మికురాలే కానీ వికలాంగురాలే కానీ ఎవరైనా కానీ తల్లి అర్హతకు అనుగుణంగా సాచ్యురేషన్ మోడ్తో అందరికీ పెన్షన్ కల్పింపజేయడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి లక్ష్యం బాధ్యత. రేపు అమలు ఏమవుతున్నాం ఉగాది నుంచి మరి ఇల్లు నిర్మాణ కార్యక్రమం 10 ఏళ్ళు కింద కట్టేది పోయిందా? ఎలక్షన్ రాగానే 3 లక్షలు చెప్పారు కాగితం వచ్చింది. అందరు పరేషన్ రివ్యూస్ ఆడ 3 లక్షల కాగితం ఇస్తుండ్రు. అందరు ఏదో 3 లక్షల ఆ ఇచ్చే 3 లక్షలు 3 ఏళ్ళ ముందు ఇచ్చే పోతుందండి. అది సిక్కులేదు తల్లి అంటే వారాలు కట్టుకొని ఆదికి లేదు ఇంటికి లేదు కదా. కానీ మనం అట్లా కాదు. ఎవరైనా కానీ తల్లి ఇండ్లు లేని ఎవరైనా ఉండని రాజకీయాలకు అతీతంగా రాజకీయ జోక్యం లేకుండా అర్హత ప్రాతిపదికన శాచ్యురేషన్ మోడ్తో వైఎస్ రాజశేఖర గారిని ఆదర్శంగా తీసుకొని ఏదైతుందో సంక్షేమ కార్యక్రమాలన్నీ అందరికి అందింపజేయడం ఏదైందో కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం చెప్పాను. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం తల్లి అంటున్నారు. దయచేసి కొంత ఇవాళ ఈ నర్మంతర పోలు ఏదైతే ఉన్నదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి ప్రయత్నం చేస్తుంది. కానీ మనం దేనికి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు తల్లి. ఈ పార్టీ మనది, ఈ జెండా మనది. నేనేమంటున్నా, ఈ పార్టీ మనది, ఈ జెండా మనది, ప్రభుత్వం మనది.
రేపు మున్సిపాలిటీ మీద 12 సీట్లు ఉన్నాయి. మొన్న ఎవడు గెలిచి సంబంధం లేదు తల్లి. రేపు మాత్రం మొత్తం 12 కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. 12 కాంగ్రెస్ జెండా మోసినోడే ఎగరేస్తాం. ఇది కూడా చెప్తున్నాను. ఎవడంటే ఆడు కాదు, ఎవడంటే ఆడు కాదు. 12 ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండే ఎగరేస్తాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మనోడు బీజేపీకి సపోర్ట్ చేస్తారు, మా సపోర్ట్లా ఒకడు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు, సింగరావుపేట్ల. నిజమాబాద్ నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడేది. ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నలో మనము కష్టాల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిందో మనము. ఎవరైతే కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిందో వాళ్ళే ఈ కాంగ్రెస్ పార్టీ హక్కు చెప్పాలి. వాడు నక్క చూసాడు, చూస్తుండు అంగట్ల నక్క చూస్తుంది కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో ఈ నక్కలను దడి చేయనిది జాగ్రత్త బిడ్డ అంటున్నాడు. ఈ నక్కలను ఏదైతుందో రాని దడి చేయనిది. నవ్వే రమేష్ అన్న ఒక్క సీట్ కింది మీద వెనకని నువ్వే జిమ్మదారు గది అంటున్నా నేను. మళ్ళీ ఎవడో వాడు ఒక్కడే చెప్తాను, ఒక్కటికి వా నీ తోడబుట్టిన నేను. నీకు తోడ కూడా మా ఆమె తోడబుట్టినా చెప్తాను. ఉన్నవాడు చెప్తాను, ఉన్నవాడు చెప్తున్నాను. పార్టీ సంవత్సరం ఇద్దరిదే కాదు తల్లి. ఆడు నీకు తోడబుట్టినోడు కానీ మీ ఆయన తోడబుట్టినోడు కానీ వాడు ఎవడైనా కానీ చెప్పంటున్నాను. అడుగు పెట్టే ముచ్చట్లే అని చెప్పండి. కోపం డాక్టర్